ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయై నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకలాకలరూపాయ సంభవే గురవే నమః. ఓం నమః శివాయ. మనం శ్రీ శివమహాపురాణ మధ్యేశ్వర సంహితలో 13వ అధ్యాయం సదాచారము, శౌచము, ధర్మానుష్ఠాన నిర్ణయం, వీటి గురించి వివరంగా చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 85 శ్లోకములలో మనం 67 శ్లోకముల వరకు తెలుసుకున్నాం. 67వ శ్లోకంలో, ఓ దేవతలారా, మానవులకు సత్సంగము వలన లభించును గృహస్థు ధనధాన్యాదులను ఇతరులకు దానము చేయవలను అని చెప్పేసి ధర్మ మార్గాన్ని గురించి, శౌచంగా ఏ విధంగా ఉండాలి దాని గురించి, అలాగే సదాచారం ఏ విధంగా పాటించాలో గురించి సూత మహాముని ఆ సత్రాయాగం చేస్తున్నటువంటి ప్రయాగ తీర్థంలో సత్రాయాగం చేస్తున్న మహామునులతో చెప్తూ ఇంకా ఈ విధంగా అంటున్నారు. యజ్జత్కాలే వస్తు జాతం ఫలం వా ధాన్యమేవ చ తద్యత్ సర్వం బ్రాహ్మణేభ్యో దేయం ఇచ్చత జలం చైవ సదా దేయమన్నం క్షుద్యాధిశాంతయే క్షేత్రం ధాన్యం తదా మాన్నమన్నమేవం చతుర్విధం. ఓ ఋషీశ్వరులారా, ఏ కాలము యందు ఏ వస్తువులు, ఫలములు మరియు ధాన్యము లభించునో వాటిని అన్నిటినీ హితము కోరు మానవుడు బ్రాహ్మణుడికి ఇవ్వవలెను. ఇవి అందుకనే పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. మా పొలంలో పండిందండి అని చెప్పేసి వాళ్ళకి పండిన పంటల్లో కొంచెం తీసుకొచ్చి బ్రాహ్మణులకు ఇచ్చేవారు. వాళ్ళు వాళ్ళ ధర్మకార్యాలు, వాళ్ళ ఇల్లు పోషించుకోవాలి, వాళ్ళ ధర్మకార్యాలు చేసుకోవాలి, వాళ్ళ సంపత్తితో ఉండాలి కదా. అలాగే బ్రాహ్మణులు కూడా కొంత తప్పకుండా ఇచ్చేటువంటి వాళ్ళు. దీన్ని బట్టే వచ్చింది. ఎందుకంటే బ్రాహ్మణుడికి వాడు సర్వకాల సర్వావస్థల యందు భగవత్కార్యమును శారీరకంగా, వాచికంగా చేస్తూ ఉండాలి. సదాచారవంతుడే చేయాలి, శౌచ్యముతో చేయాలి, ధర్మపరాయణత్వంతో చేయాలి. ఇంక వాడికి వేరే యాక్టివిటీ ఏమి లేదు కనుక వాడికి ఇచ్చేటువంటి వారు ఇచ్చి వాళ్ళు కూడా ఆనందించేవారు ఉన్నటువంటి వాళ్ళు. అది వాటిని బ్రాహ్మణునికి ఇయ్యవలను. ఇతరులకు త్రాగునీటిని సర్వదా ఇయ్యవలను. అందుకే అందరికీ నీళ్లు తాగడం కోసం మంచి నీళ్లు బావులు తవ్వించడం, తటాకములు తవ్వించడం, అంటే చెరువులు తవ్వించడం మహానుభావులు బుచ్చయ్య గారి చెరువు, అచ్చయ్య గారి చెరువు, ఇలా విధంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా ఊర్లలో చెరువులు తవ్వించడం ఇయ్యవలను. తాగునీటిని సర్వదా ఇయ్యవలను అందరికీ కూడా. ఆకలి అను రోగమును శాంతింపచేయుటకై అన్నమును ఇయ్యవలను. భూమిని, ధాన్యమును, బియ్యమును, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను 4 విధములుగా అన్నదానము చేయవలను. ఆ విధంగా అందరికీ కూడా భూదానం ఎక్కువ ఉన్నటువంటి భూమిని తప్పకుండా దానం చేయాలి. అలాగే ధాన్యం, పండినటువంటి పంటల్లో ధాన్యాన్ని ఇవ్వాలి. భక్త తుకారం సినిమా చూసినట్టయితే దాంట్లో వచ్చిన పంటను వెంటనే దానం చేస్తూ ఉంటాడు తుకారం గారు. ఆయన భార్య ఇంకా చాలా ఉన్నాయి, లోపల వడ్లు అనుకునేటప్పుడు అందరూ పట్టుకుపోతారు. అలా ధాన్యాన్ని దానం చేసేటువంటి వారు, ధాన్యాన్ని దానం చేయడం, అలాగే బియ్యాన్ని ఇవ్వడం, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములు అంటే ఈ విధంగా 4 రకాల పదార్థాలు. నమిలి మింగి చక్కగా నోడుతూ తినేటువంటివి, ఆ విధంగా చప్పరిస్తూ తినేటువంటివి, లోపలికి పుచ్చుకునేటువంటి పల్చగా ఉండేటువంటివి, ఈ రకంగా 4 రకాలుగా ఉండేటువంటి ఆహార పదార్థాలని వండుకొని వాటిని కూడా భోజనంలో పెట్టాలి. జలం చైవ సదా దేయమన్నం క్షుద్వా అధిశాంతయే క్షేత్రం ధాన్యం తదా
అన్నమేవం చతుర్విధం, ఈ విధంగా 4 విధాలుగా పెట్టిన తర్వాత యావత్ కాలం యదన్నం వై భుక్త్వా శ్రవణమేధతే తావత్ కృతస్య పుణ్యస్య తదర్థం దాతు న సంశయః గ్రహీతా హి గ్రహీతస్య దానాద్వై తపసా తథౌ పాప సంశోధనం కుర్యాద్ అన్యథా రౌరవం వ్రజేత్. దాత పెట్టిన అన్నమును తినిన వ్యక్తి ఆ శక్తితో ఎంతవరకు శ్రవణాదులు చే పుణ్యమును సంపాదించునో దానిలో సగం భాగము ఆ దాతకు లభించునన్నట్లో సందేహం లేదు. దానమును స్వీకరించిన వ్యక్తి దానిలో కొంత భాగము మరల దానము చేసి మరియు తపస్సు చేసి ఆ పాపమును పోగొట్టుకోగలను. అట్లు కానిచో రౌరవణ రకమును పొందను. ఈ ధర్మసూక్ష్మం చూసారా? ఏ విధంగానైతే ప్రజలు చేసిన పాపంలో సగం పాపం రాజుకు అందుతుంది, ప్రజలు చేసిన పుణ్యంలో సగం రాజుకు వెళ్తుంది. అంటే రాజే ఆ నీతులన్నీ చూసుకోవాల్సినటువంటి వాడు. అలాగే ఏ మహానుభావుడైతే అన్నాదులు పెట్టారో అవి తిన్నటువంటి వాళ్ళు ఆచరించినటువంటి పుణ్యకార్యంలో కానీ విన్నటువంటి పుణ్య విషయంలో కానీ సగం భాగం ఆ అన్నము శక్తి వలన అతను చేశాడు కనుక ఆ అన్నము తిన్నటువంటి వ్యక్తికి యొక్క ఆ పుణ్యం ఇతరులకు. అందుకనే అన్నం ఇతరుల దగ్గర సాధారణంగా తినరు, ఎందుకంటే వాడు ఏ పాపము చేశాడో ఆ పాపం మనకు అంటుకుంటుంది అని. నిజం చేత కూడా అంతే. పాప సంపాదనతో ఉన్నటువంటి వాడి దగ్గర భోజనం చేయరు, వాడు డబ్బున్నవాడైనా సరే. ఇది ధర్మం. ఎక్కడా భోజనం చేయకుండా ఇంటికి వెళ్ళిపోవడానికి చాలామంది పెద్దల కారణాలు అవే. దానమును స్వీకరించిన వ్యక్తి దానిలో కొంత భాగమును మరల దానం ఇప్పుడు ఒక ఆయన దానం తీసుకున్నాడు, దాంట్లో మళ్ళీ సగం భాగం ఎవరికైనా ఇచ్చి ఆ మిగిలిన సగం తాను తిని తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసినట్టయితే వాడి యొక్క పాపం పుడుతుంది. లేకపోతే మాడు కూడా రౌరవాది నరకం. అన్నే పాత్రత ఎరిగి దానం చేయమన్నారు. ఆత్మవిత్తం త్రిధా కుర్యాత్ ధర్మవృద్ధ్యాత్మభోగతః నిత్యం నైమిత్తికం కామ్యం కర్మ కుర్యాత్తు ధర్మతః విత్తస్య వర్ధనం కుర్యాత్ వృద్ధంసేన హి సాధకః హితేన మితమేధ్యేన భోగం భాగాం సతశ్చరేత్. మానవుడు తన వద్దనున్న ధనమును ధర్మ వృద్ధి భోగముల కొరకు 3 భాగములు చేసి ధర్మభాగముతో నిత్య నైమిత్తిక కామ్య కర్మములను చేయవలను. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ధర్మముతో ధనంలో ధర్మము అభివృద్ధి ధర్మ మార్గాలలో ఉండేటువంటి విధంగా కొంత, తాను వృద్ధి చెందడానికి కొంత విలాసముల కొరకు చేయాలి. జీతం రాగానే ఏం చేస్తాం? జీతం సంపాదించే వాళ్ళకి అలాగే వ్యాపారం చేసేవాళ్ళు వ్యవసాయం ఎవరి ధనాదాయాన్ని బట్టి దాన్ని ఆ విధంగా ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. జీతం రాగానే ఇంట్లో బియ్యాలకి పప్పులకి ఎంత, పిల్లల జీతాలకి ఎంత, బండికి పెట్రోల్కి ఇంత, సినిమాలకి వాటికి ఏదో లగ్జరీ ఇంత అని పెట్టుకొని ఇంటెద్దులు అవన్నీ కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, అన్ని రకరకాలుగా బిల్లులు అన్నీ పోగా అప్పుడు ఏమైనా మిగిలితే దాన్ని అది వృద్ధి, తర్వాత భోగం, ఇవి అయిపోయింది కదా. ఈ విధంగా 3 భాగాలుగా చేసుకోవాలి డబ్బుని. ధర్మభాగముతో నిత్య నైమిత్తిక కామ్య కర్మలను చేయవలను. నిత్య నైమిత్తిక కామ్య కర్మలను చేయవలను. నిత్యము చేయవలసినటువంటి నైమిత్తిక అంటే నియమింపబడినటువంటి ఈ ఇహంలో కావలసినటువంటి కోరికలు తీరడానికి కావలసినటువంటి కార్యానికి దాన్ని ఉపయోగించుకోవాలి. వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకొనవలను. కొంత 30,000 జీతం వచ్చింది, ఒక 3,000 రూపాయలైనా ఒకరికి 2 రూపాయలు వేసుకోవాలి, తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే ఆ యొక్క ధనాన్ని వృద్ధి చెందడం. అలా వృద్ధి చెందడం కోసం ఇది చెందాలి. నాకు నా ఎక్స్పీరియన్స్లో ఒక మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. పాపం చిన్న జీతం, చాలా మంచి గొప్ప మాస్టర్ ఆయన. ఒక ప్రైవేట్ స్కూల్లో మాస్టర్. ఆ సంస్థ యొక్క ఆదర్శానికి ఆ స్కూల్లో పనిచేస్తున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఎంతసేపు 3,230 రూపాయలు, బయట స్కూల్లో 10,000 రూపాయలు ఇస్తే అంతే, అలా జీతాలు ఇచ్చారు. 3,230 ఒక క్వార్టర్స్ ఇచ్చేవారు. ఆయనకి ఇంట్లో నెల అవ్వకుండా 2 వారాలు ఉండగానే సమస్తం నిండుకోవడం ఇలా ఉంటూ ఉండేది పరిస్థితి. ఇంట్లో గొడవలు అయిపోతూ ఉండేవి. ఎవరినైనా రమ్మా వస్తే టిఫిన్ పెట్టమని, కాఫీ పెట్టమని ఇక్కడి నుంచి చెప్పేవాడు ఆయన. ఎక్కడి నుంచి చేస్తుందా ఇల్లాలు చెప్తున్నాను. ఎక్కడి నుంచి చేస్తుందంటే దెబ్బలాట పెట్టింది ఒకసారి. ఆయన బాధపడ్డాడు.
జీవితం ముందరకు పెడుతూ ఉందంటే కొంత వృద్ధి చెందుతూ ఉండాలండి. ఇంట్లో పాత్రలు పెరగాలి. మనుషులు పెరుగుతున్న పాత్రలు పెరగకపోతే ఎలాగా? మొదటి సంసారం ఒక రెండు కంచాలు, రెండు గ్లాసులతోటి ప్రారంభం అయిందనుకోండి, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు. ఓ తగడావా, ఒక బొంతతోటి. అలాగా నెమ్మదిగా మంచాలు చేయించుకోవడం, వస్తువులు కొనుక్కోవడం జరగాలి కదా! ఆ జీతంలో అవి జరగడం లేదని ఆయన బాధపడ్డాడు. అలాగా సాధకుడైన వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకునవలను. సాధకుడు భోగభాగముతో హితము పవిత్రము భోగమును మితముగా సేవించవలను. అది ఎక్కువ అదే భోగం నందే లాలసత్వంతో ఉండకూడదు. కొంచెం వరకే భోగం. ఏదో డబల్ కాట్ కొనుక్కున్నావు సరే, పెద్ద పెద్ద ₹1,00,000 ఇచ్చే సోఫాలు ఎందుకు నీకు? అవసరమా? నీ స్థాయి ఎంతవరకు వెళ్ళిందో లేదో నువ్వు చూసుకోవాలి. అప్పుడే కానీ డబల్గా మాట మంచాలు కొనుక్కున్నావు కదా అని చెప్పి ఇంకో ఏదో సినిమాలో వాళ్ళు పడుకున్నట్టుగా పెద్ద పెద్ద పరుపులు అవి కొనుక్కోవడం, మన స్థాహతను మించిన పనులు చేయడం అలాంటివి చేయకూడదు. అదే చెప్తున్నారు ఇక్కడ. వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకునే వలన ఎప్పుడు ధనము క్యాష్ ఇచ్చి ఉండాలి. కొంత డబ్బు అలాంటి నిలబెట్టుకోవాలి. సాధకుడు భోగభాగముతో హితము పవిత్రము భోగమును మితముగా సేవించగలను. హితము ఇష్టమైనటువంటి దాన్ని కొంచెం ప్రతి దానికి ఒక అదుపు ఉండాలి. ఒక నెలలో ఒక సినిమాకి వెళ్ళితే పర్వాలేదు. ప్రతి వారం సినిమాలకు వెళ్ళిపోవడం, హోటల్కి వెళ్ళిపోయి తినేయడం, ఆ హోటళ్ళలో 4 వేలు 5 వేలు 2 పిల్లలకి 3 మనుషులకి బిల్లులు చెల్లించేయడం, ఇటు విపరీతమైనటువంటి కామభోగములు అనుభవించడం అంటారు వాటిని. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? పవిత్రము హితము ఒక భోగమును. చూడండి, ఆ భోగం కూడా పవిత్రంగా ఉండాలండి. అపవిత్రంగా తినకూడని తిల్లి తినకండి. మీకు చెప్పబడని ఏవైతే వద్దని చెప్పారో వాటిని మానేయండి, తినకండి. కుక్కను పెంచుతున్నాం కదా అని మాంసం ఇంట్లో వాళ్ళు కూడా తినేస్తున్నారు. ఆ కుక్కకు తెచ్చిన మాంసం. ఇలా తయారైంది లోకం. తర్వాత కుష్యర్జితే దశాంశం హి దేయం పాపస్య శుద్ధయే శేషేన కుర్యాద్ధర్మాత్ అన్యథా రౌరవం వ్రజేత్. ఓ మహర్షులారా, ఈ లోకంలో వ్యవసాయము వల్ల లభించే ధనములో 10వ వంతును పాప నిర్మూలన కొరకు దానం చేయాలి. నయమే కదా. 30% పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్. 100కు ₹30. ఇక్కడ ₹10 అంటున్నాడు. కాబట్టి 10% దానముగా చేయవలను. మిగిలిన ధనముతో ధర్మవృత్తి భోగములను చేయవలను. మరి ఇందులో వ్యవసాయం వల్ల వచ్చేటువంటిది వ్యవసాయం ఏమిటి? ఇప్పుడు మనం సంపాదించి ఏ రకంలోనైనా ధర్మకార్యముల కోసం తప్పకుండా ఉంచుకోవాలి. అట్లు గానిచో రౌరవ నరకమును పొందును. తర్వాత అథవా పాప బుద్ధి స్యాత్ క్షయం వా సత్యమేష్యతి వృద్ధి వాణిజ్యకే దేయ షడంశో హి విచక్షణై. పాపముతో నిండిన బుద్ధి గలవాడు అవుతాడు. అలా చేయకపోతే నిశ్చితముగా వినాశమును పొందుతాడు. వివేకులైనటువంటి వారు వ్యాపారంలో లభించిన ధనములో 6వ భాగమును దానం చేయవలను. అందుకనే వృత్తి వ్యాపారాలు చేసుకున్నటువంటి వారు కొంత భాగంలో, అంటే ఒక 6వ వంతు భాగాన్ని దానం, ధర్మం, సమాజం కోసం ఖర్చు పెట్టాలి. శుద్ధ ప్రతిగ్రహే దేయ చతుర్థాంశో ద్విజోత్తమై అకస్మాదుద్దికే దేహి దేయమర్థం ద్విజోత్తమై అసత్ ప్రతిగ్రహం సర్వం దుర్దానం సాగరే క్షిపేత్ ఆహూయ దానం కర్తవ్య ఆత్మభోగ సమృద్ధయే. చూడండి ఓ మహర్షులారా, బ్రాహ్మణులు తాము పొందిన పవిత్రముకు ప్రతి గ్రహములో 4వ వంతును అకస్మాత్తుగా లభించిన ధనములో సగమును దానము చేయవలను. ఇప్పుడు రోజు రోజుకి అందరికీ పెరుగుతున్నాయి, మాకు పెరగాలి. ఎంత పెరుగుతాయంటే ఇదివరకు ₹100 ఉండేటువంటి చోట ఇప్పుడు ₹10,000 ఖర్చు అవుతుంది. ఇదివరకు ₹1,000 ఇచ్చేటువంటి చోట ఇప్పుడు 50,000, 60,000, 70,000 రోజుకి తీసేసుకుంటున్నారు. 2 రోజులకి ఉడుగులు చేస్తే 40,000, 50,000, పెళ్ళిళ్ళు చేస్తే ₹1,00,000. ఒకసారి తర్వాత ఒకసారి అలా పెంచేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే, బ్రాహ్మణులు తాము పొందిన పవిత్రముకు ప్రతిగ్రహములో, ఆ ప్రతిగ్రహం ఎలా ఉండాలంటే పవిత్రమైనది ఉండాలి. పాపం భూయుక్తమైనటువంటి విషయములతో కూడినటువంటి దానములు ప్రతిగ్రహం అంటే తీసుకుంటా, తీసుకోకూడదు. పాపభూయిష్టమైనటువంటి దక్షిణలు తీసుకోకూడదు. పవిత్రమైనగా తాము పొందిన దాంట్లో 4వ వంతు రూపాయికి పావలా, అకస్మాత్తుగా లభించిన ధనంలో సగము. ఎక్కడికో అనుకోకుండా వెళుతూ ఉంటే సంభావన ఇచ్చారు 10,000,
5,000 ఇస్తున్నారండి. కొన్ని చోట్ల సంభావనలు 4,000, 5,000 వేద పండితులకు ఇస్తున్నారు. వాళ్ళ కేడర్ని బట్టి కూడా ఇస్తారు. అలా వచ్చిన తర్వాత సగం దానం చేయాలి. అది వాళ్ళకి చెప్పబడిన నియమం. పైగా అపవిత్రముకు ప్రతిగ్రహము వలన లభించిన సర్వమును సముద్రంలో పడవేయవలను. మానవుడు తనకు భోగభాగ్యములు కలుగుట కొరకై విద్వాంసులను ఆహ్వానించి దానం చేయవలను. అది అపవిత్రమైనటువంటిది ఏదైనా నీవు తప్పక పుచ్చుకోవలసి వచ్చి పుచ్చుకున్నప్పుడు దానిని తీసుకెళ్లి సముద్రంలో పడేయమన్నాడు. ఎవరికి కూడా ఇవ్వక, ఎందుకంటే వాడి పాపం నువ్వు యువతల వాడికి అంటగట్టినట్టు అవుతుంది. అదే సదాచారం అంటే. కాబట్టి అపవిత్రముకు ప్రతిగ్రహము వలన లభించిన సర్వమును సముద్రంలో పడవేయండి. మానవుడు తనకు భోగ్యభాగ్యములు కలుగుట కొరకై విద్వాంసులను ఆహ్వానించి దానం చేయాలి. అది ఊరికే కాదు, విద్వాంసులను గౌరవించాలండి. విద్వాంసుల్ని గౌరవించాలి. ఎవరయ్యా విద్వాంసుడు అంటే విద్య తెలిసినటువంటి మహానుభావుడు. అంటే సంస్కృతములు, శ్లోకములు, వేదములు, వేదార్థములు, పురాణములు, ఇతిహాసములే తెలిసిన వారే కాదండి. కళాకారులు, కళలలో నిష్ఠాతులైనటువంటి వారు, నిపుణులు, అనేకమైనటువంటి హస్తకళలు చేసేటువంటి వారు, గొప్ప గొప్ప పనులు చేసేటువంటి వారు, వారిని ఎప్పుడు మనం గౌరవిస్తూనే ఉండాలి, సన్మానిస్తూనే ఉండాలి. అది తెలుసుకోండి. కాబట్టి వారిని ఆహ్వానించి దానం చేయవలను. తర్వాత యాచకుడు అడిగిన వాటిని సర్వమును తన శక్తి మేరకుండా దానం చేయవలను. కోరిన వస్తువును దానము చేయనచో కోరబడిన వాడు ఆ రుణమును మరజన్మలో తీర్చవలయును. పృష్టం సర్వం సదా దేయం ఆత్మశక్తి అనుసారత జన్మాంతరే రుణీ సా దత్తే పృష్ఠవస్తుని. యాచకుడు అడిగిన వాటిని సర్వమును తన శక్తి మేరకండగా దానము చేయవలను. కోరిన వస్తువును దానము చేయనిచో కోరబడిన వాడు ఆ రుణమును మరుజనంలో తీర్చవలయను. అయితే ఈ కోరికలు కోరే కొద్ది ఇచ్చేస్తూ ఉంటే ఎన్నైనా పుచ్చుకుంటారు కదా. మాకు వద్దండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్, అక్కర్లేదండి మాకు 10 ఎకరాల పొలం ఉంది, మా అబ్బాయి ఏవో కష్టపడి సంపాదిస్తున్నాడు అని అంటున్నారా? ఇంట్లో అందరూ పెన్షన్ తీసుకోవడం. పల్లెటూరులో చూడండి, ఆ పెన్షన్ కోసం అరుగుల మీద కూర్చుంటారు. ఇంత నిర్వీర్యంగా జాతిని తయారు చేసేస్తున్నారు. పెన్షన్ల కోసం అరుగుల మీద కూర్చోవడం, బియ్యం వ్యాన్ వస్తే బియ్యం వ్యాన్, ఆ బియ్యం అమ్మేసుకోవడం, ఇవి వాడు వ్యాన్ వెళ్ళిపోగానే కొనుక్కునేవాడు వచ్చేస్తారు మళ్ళీ బండి మీద. ఏమిటండి ఇది? అపాత్రదానాలు ఇవన్నీ చేయకూడదు. దానివల్ల సమాజానికి ద్రోహం. అలా అడిగిన వాడికి ఇవ్వకపోతే వీడికి మరుజన్మలో తీర్చవలసి వస్తారు. రుణాన్ని పడిపోతాడు. నీ రుణాన్ని పడిపోతాను రోయ్ అంటూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలండి. నీకంటే డబ్బు ఉన్నవాడు నిన్ను వచ్చి అడుక్కుంటే అలా అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి. నీకంటే వనరులు ఉన్నవాళ్ళు వచ్చి నిన్ను అడుక్కోవడం కూడా అన్న బుద్ధి అది అలా ఉంటూ ఉంటుంది. అలా చేయకూడదు. పైగా పరేషాంచ తథా దోషం న ప్రశంసే విచక్షణా విశేషేణ తదా బ్రహ్మన్ శృతం దృష్టంచ నో వదేత్. వివేకులు ఇతరుల దోషమును వర్ణించరాదు. ఓ బ్రాహ్మణులారా, అంటే మునీశ్వరులారా, మనము కనిన లేక వినిన పరదోషములను ప్రకటించరాదు. పరగోష్ఠ, పరనింద ఇవి చేయడం చాలామందికి ఇష్టం. వీడు ఎలా ఉన్నా అవతల వాడి గురించి చెడ్డ చెప్పమంటే వెంటనే, అంతవరకు నోరు ఊపిన వాడు కూడా వెంటనే ఎవరైనా చెప్పుకుంటుంటే కనీసం అప్పుడు అందులోనైనా కలుస్తూ ఉంటాడు. వివేకులు ఇతరుల దోషమును వర్ణించరాదు. వివేకము కలిగినటువంటి వారు, అంటే విద్య దేనివల్ల వస్తుంది? వివేకము. విద్య వల్ల వివేకం అబ్బుతుంది. లోకాన్ని చదివిన వాడికి ఈ లోక వివేకం అబ్బుతుంది. అందుకని వాళ్ళు ఆ వివేకంతో, అంటే బుద్ధితో ప్రవర్తించేటువంటి వాళ్ళు, ఆలోచించి మంచి చెడు తెలిసినటువంటి వాళ్ళు ఇతరులో ఉన్న దోషాలని గురించి వర్ణించరాదు. 1కి 10 చెప్పడం. ఇదిగో పులి అంటే అదో తోక అన్నం. పులి ఇక్కడికి వచ్చిందండి అంటే అవునా నేను తోక చూశానంటాడు, వీడు ఇంకేం చూడలేదు. ఇలా మాట్లాడతారు లోకంలో. కాబట్టి ఓ మునీశ్వరులారా, మనము కనినా లేక వినినా పరదోషములు ప్రకటించరాదు. ఇతరుల్లో దోషములు ఎత్తి చూపకు. ఏదో సామెత ఉంది కదా, నువ్వు 1,000 వాడి వైపు చూపిస్తే 4,000 నీ వైపు చూపిస్తూ ఉంటాయని. అలాగా. నా వదేత్ సర్వజంతూనాం హృదిరోషకరం బుధ సంధ్యయో అగ్నికార్యంచ కుర్యాద్ ఐశ్వర్య సిద్ధయే. అసక్తస్త్వేక కాలేవ సూర్యాగ్ని చ యథావిధి.
తండులం ధాన్యమాజ్యం వా ఫలం కదం హవిస్థిధ. ఓ మునీశ్వరులారా, వివేకి ఇతరుల హృదయమునకు దుఃఖము కలిగించే విధముగా పలకరాదు. అది మొట్టమొదట మనం అవతల వాళ్ళకి దుఃఖం కలిగించేటట్టుగా, బాధ కలిగేటటువంటి విధంగా, వాళ్ళు బాధపడేటువంటి విధంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఎవరు? అందరూ కూడా వివేకం సంపాదించుకోవాల్సింది వివేకము, జ్ఞానము, సత్యము, ధర్మము, శౌచ్యము, ఇవే. కాబట్టి ఐశ్వర్య ప్రాప్తి కొరకై ఉభయ సంధ్యలలో అగ్నిహోత్రమును అనుష్ఠించవలను. అగ్నిహోత్రం చేయలేకపోయినా ఈ రోజుల్లో ఉభయ సమయములలోనూ కూడా సంధ్యావందనం తప్పకుండా చేయండి. లేదా ప్రార్థించుకోండి దేవుణ్ణి. సాయంత్రం గుడికి వెళ్తుంటారు చాలామంది, మంచి అలవాటు. చక్కగా కొంతమంది బ్రాహ్మణులు అయితే ఇళ్లలో సంధ్యావందనం చేసుకుంటారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. ఈ అలవాట్లు మానకండి. ఏది చేయకుండా ఎటు వెడుతున్నామో తెలుసుకోకుండా ఉండకండి. ఎటు వెడుతున్నామో తెలుసుకోండి, ఎటు వెళ్ళాలో తెలుసుకోండి, అటు వెళ్ళండి. ఐశ్వర్య ప్రాప్తి కొరకై ఉభయ సంధ్యలలో అగ్నిహోత్రమును అనుష్ఠించవలను. ఈ సదాచారం లేకపోవడం వల్లే ఈ మన జాతి ఇలా నాశనమైపోయింది. వాళ్ళ మతాల్లో వాళ్ళ చెప్పిన ఆచారాలు వాళ్ళు పాటిస్తుంటారు. ఆదివారం అవుతుంది, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు చర్చిలకి. చక్కగా స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకొని పుస్తకాలు పట్టుకుని పెడుతుంటారు. వాళ్ళని చూస్తే నిజంగా సంతోషించారు. సదాచారం ఏదో వాళ్ళ మతం చెప్పిన ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళ పెద్దలు చెప్పిన ఆచారాన్ని నువ్వు పాటిస్తున్నావా? ఆదివారం వచ్చిందంటే 11ంటికి లేవడం, గబ తిండి ఏముందో తినేయడం, పళ్ళు తోముకున్నారో కూడా తెలియదు. పశువుల కంటే కూడా నిజంగా సూకరముల కంటే కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చదువుకుంటున్నారు, బాగా పెద్ద చదువులు, పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి ఇస్తున్నారు, చదువుకుంటున్నారు వాళ్ళు. ఇది లోకంలో అవసరం. ఎంత నీచంగా పడిపోతున్నామో చూసుకోండి. 2 సార్లు అగ్నిహోత్రము చేయుటకు శక్తి లేనిచో ఏకకాలమునందైనను సూర్యాగ్నులకు బియ్యము, ధాన్యము, నేయి, పండు, దుంప ఇత్యాది హవిస్సును యథాశాస్త్రముగా అర్పించబలెను. ఎంత మంచి మాట! పోనీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వండి. తినే ఈ వస్తువులన్నిటితో భోజనం పెట్టండి ఎవరికైనా, లేదా ఆవులకు పెట్టండి, సద్బ్రాహ్మణుడికి పెట్టండి, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి పెట్టండి. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళు రోజు పెడితే వాడు రోజు తినడానికి వస్తారు, పని చేయడం మానేస్తాడు. పని చేయలేనటువంటి వాళ్ళకి, దీనులకి, ఆర్తులకి, దీన ఆర్త విషన్నా శిథిలా చభితా ఘోరేషు సువ్యాధి సువర్తమానా, అటువంటి వాళ్ళకి పెట్టండి భోజనాలు. ఖాళీగా కూర్చొని ఉన్నటువంటి వాళ్ళకి పట్టుకెళ్ళి భోజనాలు పెట్టకండి. తెలిసిందా? అలా ఒక్కసారైనా చేసి ఈ విధంగా అర్పణ చేయాలి. స్థాళీపాకం తథా కుర్యాద్ దద్యథా న్యాయం యథా విధి ప్రధాన హోమమాత్రం వా హవ్యాభావే సమాచరేత్ నిత్య సంధానముక్తం తమదస్రం విదుర్బుధాః అథవా జపమాత్రం వా సూర్యవందనమేవ చ. మరియు యథావికముగా స్థాళీపాకమును చేయవలను, హవిస్సు లేనిచో ప్రధాన హోమమైనను చేయవలను. ఏనాడు ఆరిపోని అగ్నిని విద్వాంసులు అజస్రమని పిలుతురు. ఏనాడు ఆరిపోని అగ్నిని అజస్రము అంటే ఎల్లప్పుడూ కూడా ఆరిపోకుండా ఎప్పుడూ ఉండేటువంటి అగ్ని. అటువంటి అగ్నిని, అట్లు అగ్నిని ఉపాసించలేని వాడు జపమునైనను కనీసం సూర్యుడికి నమస్కారమైనను చేయవలను. అది మనస్సు పెట్టుకొని జపం చేసుకుంటూ ఉండాలి. సూర్యనారాయణమూర్తికి ప్రత్యక్ష భగవానుడైనటువంటి వాడికి నమస్కారమైనా నమస్కారం అంటే ఏమిటంటే తను తాను శరణాగతి పొంది, నేను కాదు బాబోయ్, ఈ శరీరంతో కనపడుతున్న నేను కాదు, సాకార భగవంతుడే ఈ రూపం నాకు ఇచ్చాడు అని చెప్పుకోవడం. అంతేగా అహంకారాన్ని పోగొట్టుకోవడం. బాబు నేను ఏదో పెద్ద పొజిషన్లో ఉన్నాను, ఒక మేయర్ అయ్యాను, ఒక పెద్ద కార్పొరేషన్ మేయర్ అయ్యాను అని చెప్పుకోకుండా 2 చేతులతో నమస్కారం పెడతాడు. అంటే అయ్యా నేను మామూలు మనిషినే, నేను మామూలుగా భగవంతుడు ఈ రూపంలో నాకు ఇచ్చినటువంటి శరీరం తప్ప ఈ పదవులు ఇవన్నీ నా అహంకారం కాదని చేతులతో, అందుకే చేతులతో 2 ఎత్తి నమస్కారం పెట్టడం అంత శ్రేష్టము. నమః సాకారః, నేను మీకు కనపడేటువంటి అహంకార స్వరూపాన్ని కాదు, భగవంతుడు సాక్షాత్తు ఈ బేరమూర్తిగా ఈ రూపంలో నాలో ఉన్నాడు అని చెప్పుకోవడం.
అంటే దానివల్ల తనలో ఉన్న అహంకారం పోయి దైవత్వం మేల్కొంటుంది. తెలిసిందండి? అది నమస్కారంలో చేతులు ఇచ్చేసి నొక్కేసుకొని పనులన్నీ చేస్తూ అలా ఉండకూడదు. నిత్య సంధానముక్తం తమజస్రం విదుర్బుధా. అజస్రం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి అగ్ని. అథవా జపమాత్రం వా సూర్యవందనమేవ చ ఏవ ఆత్మాద్యనః కుర్యో అర్ధార్థే చ యథావిధి బ్రహ్మయజ్ఞరతా నిత్యం దేవపూజారతస్తదా అగ్నిపూజాపరా నిత్యం గురుపూజారతస్తదా బ్రాహ్మణానాం తృప్తికరా సర్వే స్వర్గస్య భాగినః ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం త్రయోదశోధ్యాయః. ఆత్మజ్ఞానం కోరేటువంటి వారు, ఓ మునులారా వినండి, ఆత్మజ్ఞానము కోరువారు మరియు ధనమును కోరువారు ఏ విధముగా యథాశాస్త్రముగా ఉపాసించవలెను. ఈ విధంగా ఉపాసించడం అంటే చెయ్యడం, ఈ విధంగా చెయ్యాలి. ఇది ఉపాసన అంటే. కాబట్టి ఆత్మజ్ఞానం కోరేవారు, అలాగే ఇహంలో బోడు ధనాన్ని కోరేవారు కూడా ఈ విధంగా ఇక్కడ చెప్పిన రకరకాల పద్ధతుల్లో చేయాలి. బ్రహ్మయజ్ఞమును శ్రద్ధతో అనుష్ఠించువారు, ప్రతిదినము ఈశ్వరుని పూజించేటువంటి వారు, అగ్ని ఉపాసనాపరులు, గురు శుశ్రూషను శ్రద్ధగా చేయువారు, బ్రాహ్మణులకు తృప్తిని కలిగించువారు, వీరందరూ స్వర్గమును పొందెదరు. ఏవమాత్మార్థినః కుర్యుర్ అర్ధార్థే చ యథావిధి బ్రహ్మయజ్ఞరతా నిత్యం దేవపూజారతస్తదా అగ్నిపూజాపరా నిత్యం గురుపూజారతస్తదా బ్రాహ్మణానాం తృప్తికరా సర్వే స్వర్గస్య భాగినః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 13వ అధ్యాయము. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అథ చతుర్థోధ్యాయః. ముక్కడ 3 యజ్ఞములు 7 వారములు. ఈ యొక్క అంశం ఏమిటయ్యా? ఈ యొక్క చతుర్థోదశోధ్యాయ 14వ అధ్యాయం విద్యేశ్వర సంహితలో ఇందులో సబ్జెక్ట్ ఏమిటంటే, ఇందులో విషయం ఏమిటంటే 3 యజ్ఞములు 7 వారములు. చూద్దాం ఏమిటో ఆ భగవంతుడు మనకి తెలియచేస్తున్నాడు, మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఇది కూడా ఒక మనం చేస్తున్నటువంటి బ్రహ్మయజ్ఞమే, బ్రహ్మము గురించి తెలుసుకునేటువంటి యజ్ఞం. సరే, అర్షయ ఊచుహు. అప్పుడు ఆ యొక్క ప్రయాగతీర్థంలో ఉన్నటువంటి సత్యవాదులైనటువంటి జితేంద్రులైన మహామునులు సూత మహామునులు ఈ విధంగా అడుగుతున్నారు. అగ్నియజ్ఞం దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం తథైవ చ గురుపూజాం బ్రహ్మతృప్తిం క్రమేణ బ్రూహిణః ప్రభో. ఎంత మంచి మాట అడిగారండి. ఎంతమందికి దీనివలన సంశయ నివృత్తి కలుగుతుందో కదా. ఏదైనా మాట మాట్లాడితే లోకోపకారమైన మాటలే మాట్లాడతారు మహామునుడు. అందుచేత ఋషులపై ఇట్లన్నారు. ఓ మహానుభావ సూత మహాముని, అగ్నియజ్ఞము దేవయజ్ఞము బ్రహ్మయజ్ఞములు అనేటువంటివన్నీ గురు పూజ బ్రహ్మను తృప్తిపరిచి గురించి మాకు క్రమముగా వివరింపుము. అయ్యా, మాకు వీటి గురించి చెప్పండి మహానుభావ అని చెప్పేసి వారు అడుగుతున్నారు. సూత ఉవాచ. అప్పుడు సూత మహాముని అంటున్నాడు, అగ్నౌ జుహోతి యద్ద్రవ్యమగ్నియజ్ఞస్స ఉచ్యతే బ్రహ్మచర్యాశ్రమస్థానాం సమిదాధానమేవ హి సమిదగ్నౌ వ్రతాద్యం చ విశేషయజనాదికం ప్రథమాశ్రమినా ఏవం యావదౌపాసనం ద్విజాః. సూత మహాముని ఇట్లు పలికెను. అగ్నియందు హోమద్రవ్యమును సమర్పించే కర్మకు అగ్నియజ్ఞమని పేరు. ఓ ఋషులారా, అగ్నియందు హోమద్రవ్యమును సమర్పించే కర్మకు అగ్నియజ్ఞమును. హోమద్రవ్యములు వేస్తుంటాం, మనం చూస్తుంటాం. స్వాహ స్వాహ అని నెయ్యి వేస్తూ ఉంటారు, పుల్లలు వేస్తూ ఉంటారు, ఇంకా రకరకాలైన పదార్థములతో చేస్తూ, అన్నంతో చేస్తారు, నువ్వులు పేలతో చేస్తారు, లాజలతో చేస్తారు, పేలాలతోటి, ఇలా రకరకాల పదార్థంతో పండ్లతోటి చేస్తారు. అంతా నెయ్యి పోస్తుంటారు, ఇవి చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ విధంగా సమిధులతోటి హోమద్రవ్యమును సమర్పించి చేసేటువంటి దానికి అగ్నియజ్ఞం అని పేరు. ఓ ద్విజులారా, బ్రహ్మచర్యం అనే మొదటి ఆశ్రమమునందు ఉండువారు అగ్నియందు సమిధలను హోమము చేయవలను. బ్రహ్మచర్యంలో ఉండేటువంటి వారు అగ్నిలో ఏం చేయాలి? సమిధలు అంటే ఎండిపోయిన కట్టె పుల్లలు, వాటిని చేయవలను.
సమిదగ్నో వ్రతాద్యం చ విశేషయజనాదికం ప్రథమాశ్రమినామేవం యావదౌపాసనం ద్విజాః. వ్రతములను పాలించవలను, గృహస్థాశ్రమమును స్వీకరించి ఔపాసన కర్మను చేయనంత వరకు విశేష యజ్ఞములను చేయవలెను. ఓ ద్విజులారా, ఆత్మన్యారోపితాగ్నీనాం వనీనాం యతినాం ద్విజాః ఏతంచ మితమేధ్యాన్నం స్వకాలే భోజనం హుతిః. ఓ బ్రాహ్మణులారా, ఓ మునీశ్వరులారా, ఆత్మయందు ఆవాహన చేయబడిన అగ్నులు గల వాసప్రస్థులకు యతులకు హితకరము పవిత్రముగా ఆహారము మితముగా సకాలములో భుజించుటయే అగ్నియజ్ఞమగును. ఓ ద్విజులారా, ఆత్మయందు ఆవాహన చేయబడిన అగ్నులు గల వాసప్రస్థులకు, వాసప్రస్థులు అంటే గృహస్థాశ్రమ ధర్మం, యతులకు హితకరముకు పవిత్రముగు ఆహారమును మితముగా సకాలంలో భుజించుటే అగ్ని యజ్ఞము అగ్గును. ఔపాసనాగ్ని సంధానం సమారభ్య సురక్షితం కుండే వాప్యథ భాండే వా తదస్రం సమీరితం. ఔపాసనాగ్నిని స్థాపించిన నాటి నుండి ఒక భాండములో కానీ గర్తములో కానీ ఆరిపోకుండా సురక్షితముగా ఉంచినతో దానికి అజస్రము అని పేరు. ఔపాసనాగ్ని సంధానం సమారభ్య సురక్షితం కుండే వాప్యద భాండే వా తదజస్రం సమీరితం. అలా ఉండేటువంటి దానికి అజస్రము అని పేరు. అగ్ని ఆత్మన్యరణ్యం వా రాజదైవవశాత్ ధ్రువం అగ్నిత్యాగభూయా దుఃఖం సమారోపితముచ్యతే. రాజభయము వలన కానీ దైవం ప్రతికూలం అగుట వలన కానీ అగ్నిని సంరక్షించలేని పరిస్థితిలో ఆత్మయందు లేక అరణియందు న్యాసం చేయబడిన అగ్నికి సమారోపితమని పేరు. సమారోపితం అగ్ని అంటే ఏదో కొన్ని కారణాల వల్ల పూర్వకాలంలో అందుకని అగ్నిహోత్రం ఉండేది, అంత గొప్ప ఇది. ఇప్పుడు కూడా అగ్ని లేకుండా మనం ఏమైనా ఉంటున్నాం ఏంటంటే, కరెంట్ లేకుండా మన బ్యాటరీలో ఛార్జింగ్ ఉండాలా, మన బండిలో పెట్రోల్ ఉండాలి, అగ్నే అది. నీ కడుపులోనే అగ్ని అయితే అయిపోయింది. చల్లారిపోయింది ఫటక్. 98 డిగ్రీల నుంచి కిందకల్లా 96, 95, 94 వచ్చిందని చల్లబడిపోయింది. 104 అయింది, పేలిపోయింది. చూసారు, అగ్ని లేకుండా ఎక్కడా లేదు. అటువంటి అగ్నికి సమారోహితం అని పేరు. రాజభయము వలన కానీ దైవము ప్రతికూలం అగుట వలన కానీ అగ్నిని సంరక్షించలేని పరిస్థితిలో ఆత్మయందు లేక అరణ్యందు న్యాసం చేయబడిన అగ్నికి సమారోపితం అని పేరు. ఆ న్యాసం అంటే నివాసం ఏర్పాటు చేయాలి, అక్కడ మనసులో ఉండాలి. లేకపోతే అరణి అంటే 2 కర్రల్ని రాస్తారు, రాసినప్పుడు అగ్ని పుడుతుంది. యజ్ఞం యాగాదులు చేసినప్పుడు మనం కూడా ఇప్పటికి చూస్తూ ఉంటాం యజ్ఞశాలలో. అరణి అంటే కర్రను రాసి అగ్ని పుట్టించి ఆ అగ్నిని వాడతారు, అంతేగాని అగ్నిపుల్ల వేసుకొని చేసి అలాంటివి చెయ్యరు. పైగా సంపత్కరీ తథా జ్ఞేయా సాయమగ్న్యాహుతిర్ద్విజాః ఆయుష్కరీతి విజ్ఞేయ ప్రాతఃసూర్యాహుతిస్తథా. ఓ బ్రాహ్మణులారా, సాయంకాలముందు అగ్నియందు ఈయబడిన ఆహుతి సంపత్తును కలగజేయును, ఉదయమున ఈయబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని కలగజేయును. అది ఏ సమయంలో అగ్నిని ఆహుతి చేసి నువ్వు ఆ యొక్క యజ్ఞం చేస్తావో అది ఏం చేస్తుందంటే ఆ ఆహుతి నీకు ఉదయం పూట అయితే ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది, సాయంత్రం పూట సంపత్ వృద్ధిని కలగజేస్తుంది. అగ్నియజ్ఞో హ్యయ ప్రోక్తాదివా సూర్య నివేశనాత్ ఇంద్రాదీన్ సకలాన్ దేవా ఉద్దిశ్యాగ్నౌ జుహోతి యత్ దేవయజ్ఞం హితం విద్యాత్ స్థాళేపాకాదీకాన్ క్రతూన్ చౌలాజకం తథా జ్ఞేయం లౌకికాగ్నౌ ప్రతిష్ఠితం. వినండి ఓ ఋషీశ్వరులారా, పొగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడును. కావున ఈ ఆహుతులకు అగ్ని యజ్ఞం అని పేరు వచ్చినది. స్థాళీపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలను ఉద్దేశించి అగ్ని యందు హోమము చేయుదురు, అది దేవయజ్ఞము అనబడును. చూడాకరణాది సంస్కారములలో లౌకిక అగ్నియందు చేయబడేటువంటి హోమం కూడా దేవయజ్ఞము అనబడుతుంది. ఈ విధంగా రకరకములైనటువంటి సమయములలో మనం చేసేటువంటి అగ్నికి ఇచ్చేటువంటి ఆహుతులను ఆ విధములుగా ఆ అగ్నియజ్ఞమని దేవయజ్ఞమని పిలుస్తారు.
బ్రహ్మయజ్ఞం ద్విజః కుర్యాత్ దేవానాం తృప్తయే సకృత్ బ్రహ్మయజ్ఞ ఇది ప్రోక్త వేదస్యాధ్యయనం భవేత్ నిత్యానంతరమాసాయం తతస్తు న విధీయతే అనగ్నౌ దేవయజనం శృణుతు శ్రద్ధయాదరాత్ బ్రాహ్మణుడు దేవతల తృప్తి కొరకు నిత్యము బ్రహ్మయజ్ఞమును చేయవలను వేదాధ్యయమునకు బ్రహ్మయజ్ఞమని పేరు. అది బ్రహ్మయజ్ఞం అంటే. పితృకార్యం, బ్రహ్మయజ్ఞం, అగ్నికార్యం ఇవన్నీ చేసి అప్పుడు నిత్య నైమిత్తిక కర్మల ఎందుకు వెళ్ళాలి, జపాదులు చేసుకోవాలి. బ్రాహ్మణుడికి ఇవే పని. అందుకని వాడికి ఎవరైనా ఏమైనా ఇస్తూ ఉండాలి. అయ్యా మా ఇంట్లో ఆనపకాయ పండింది, ఒక కాయ పట్టుకొచ్చి ఇస్తారు. అందుచేతనే మనం ఏదో గొప్ప అని అనుకోక్కర్లేదు. వాడు కష్టపడితే నువ్వు తింటున్నావు అని అనుకోవాలి. నీ కష్టం వల్లనే లోకం శాంతిగా ఉంటుందనేది వేరే విషయం. అది లోకం గ్రహించాలి. నువ్వు అహంకారం లేకుండా ఉన్నట్ల, లేకపోతే నువ్వు ఏదేదో చెప్పి ఏదేదో చేస్తే మాత్రం మోసం చేసినట్టే ప్రపంచాన్ని. కాబట్టి బ్రాహ్మణుడు దేవత తృప్తి కొరకు నిత్యము బ్రహ్మ చేయవలను వేదాధ్యయనమునకు బ్రహ్మయజ్ఞమని పేరు. బ్రహ్మయజ్ఞం ద్విజః కుర్యాత్ దేవానాం తృప్తయే సకృత్ బ్రహ్మయజ్ఞ ఇది ప్రోక్త వేద స్వాధ్యాయనం భవేత్. రోజు వేద స్వాధ్యాయనం చేసి బ్రహ్మకార్యం చేసామనుకోవాలి. నిత్యానంతరమాసాయం తతస్తు న విధీయతే అనగ్నౌ దేవయజనం శృణుతు శ్రద్ధయాదరాత్. ఉదయము నిత్యకర్మను ఆచరించి తర్వాత సాయంకాలం వరకు వేదము పఠించవలను. రాత్రి యందు వేద పఠనమునకు విధి లేదు. అగ్ని లేకుండానే చేయు దేవయజ్ఞమును సాదరముగా వినిపించదును, శ్రద్ధగా వినుడు. ఎంత గొప్పగా చెప్పాడు పూర్వకాలంలో. ఇవన్నీ పెద్దవాళ్ళు ఇంతకు దగ్గరగా చేస్తూ ఉంటే చూసినటువంటి జ్ఞాపకాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు 70 సంవత్సరంలో 72 నడుస్తోంది, 71 నిండి. అంటే నేను కనీసం 8-10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా మా వీధి అంతా ఇలాగే ఉండేది. వీధులన్నిటిలోని ఏ వీధి మేలు, పండితులు నివసించు మా వీధి మేలు. అలాగా ఎక్కడ నేను చూసిన 2-3 అరుగుల మీద కనీసం వేద పండితులు పిలకల ఇలా పైకి ఎగురుతుండగా వేదాలు చెప్పుకుంటూ ఉండేవారు. జంజాలు ఉడుకుతూ ఉండేవారు. ఆవులు ఆ పక్కన మేపుకుంటూ ఉండేవారు. తోటల్లో ఇల్లు మావి. మరి ఆ వాతావరణం అంతా కొంచెం జ్ఞాపకం వస్తుంది. తర్వాత ఉదయము నిత్యకర్మను ఆచరించుకొని సరే లేస్తాడు, దంతధావనాదులు ఇలాంటివన్నీ పూర్తి చేస్తాడు, స్నానం చేస్తాడు. ఆ తర్వాత జపం చేసుకుంటాడు, గాయత్రి జపం చేసుకుంటాడు. సాయంకాలం వరకు వేదమును పఠించుకోవాలి. వాడి అగ్నికార్యం, పితృకార్యం, దేవకార్యం, బ్రహ్మయజ్ఞం పూర్తి చేసిన తర్వాత వేదము పఠించడం. అలా వేదం వచ్చింది పనసలు వల్ల వేసుకుంటూ ఉండేవారు. నిజంగా అలాగే వల్లి వేస్తూ ఉండేవారు. మా ఇంటి ఈ పక్కన ఒక క్రమాంత స్వాధ్యాయ, ఆ పక్కన క్రమాంత స్వాధ్యాయ, ఆ పక్కనేమో సామవేదం చదువుకున్నటువంటి ఓరిగంటి ఘనపట్టి గారు, ఇంతమంది ఉండేవారు. ఇవతల ఆత్రేయ స్తోత్రులు, పాదుల స్తోత్రులు, ఈ విధంగా. తర్వాత రాత్రి ఎందు వేద పఠనమునకు విధి లేదు. రాత్రి పురాణ కాలక్షేపాలు, భజనలు, ఇవి పాటలు. అలా అగ్ని లేకుండానే చేయు దేవయజ్ఞమును సాధారణంగా వినిపించేదని శ్రద్ధగా. ఇప్పుడు చెప్తాను వినండి ఓ బ్రాహ్మణులారా, ఓ మునీశ్వరులారా. ఆదిశిష్టో మహాదేవ సర్వజ్ఞ కరుణాకర సర్వలోకోపకారార్థం వారాన్ కల్పితవాన్ ప్రభు సంసార వైద్య సర్వజ్ఞ సర్వభేషజ భేషజం ఆదావారోగ్యదం వారం స్వవారం కృతవాన్ ప్రభు. ఓ నాయనలారా, ఇప్పుడు మీకు నేను అగ్ని లేకుండా చేసేటువంటి దేవయజ్ఞం ఏ విధంగా చెప్తున్నాను వినుడు. సర్వజ్ఞుడైనటువంటి వాడును, కరుణా సముద్రుడైనటువంటి వాడును, సర్వసమర్థుడైనటువంటి మహాదేవుడు సృష్టి ఆది యందు సర్వ ప్రాణుల క్షేమ కొరకై వారములను కల్పించాడు. భగవంతుడు ఏం చేశాడు? ఈ వారాలను ఏర్పాటు చేశాడు. పుట్టించిన నారు పోసిన వాడు నీరు పోస్తాడు అన్నట్టుగా మరి ఈ విధములన్నీ ఆయనే చేయాలి. మనుషులు సరిగా బతకాలంటే మార్గం ఆయన తెలియచేయాలి కదా. చేశాడు. వారాలు సృష్టించాడు. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3. ఎవరైనా పిల్లలకి ఇలా చెప్తున్నారండి? మా చిన్నప్పుడు అంటే మళ్ళీ అస్తమానం సోత్కర్ష నా గురించి చెప్పుకోవడం కాదండి, ఇది ఇలా జరిగేది. మా వీధిలో రాత్రిపూట భోజనం సాయంత్రం 6:30 కల్లా 7 భోజనాలు అయిపోతాయి. ఇలా సూర్యాస్తమానం అయిపోగానే అలా భోజనాలు అయిపోయేవి. 6:30 లోపల, వేసవికాలం కాబట్టి 7 లోపల అనుకుందాం, భోజనాలు అయిపోయేవి. అందరూ ఫ్యాన్లాగా ఇంట్లో ఎవరికి ఫ్యాన్ లేవు, వీధిలో పడుకునేవారు. ఒక్కడు చెల్లెల్ని పక్కలో పెట్టుకుని చెప్పేవాడు, చైత్రము, వైశాఖము, జ్యేష్టము అని.
ప్రభవ, విభవ సంవత్సరాది పేర్లు, ఈ వారముల పేర్లు, ఆదివారం 1, సోమవారం 2 ఇవి. తర్వాత అలాగే ఋతువుల పేర్లు, ఇలా అన్ని వరుసగా ఒకళ్ళతో పిల్లలకి వాళ్ళు చెబుతూ ఉండేటువంటి వారు. అటువంటి వారాలను భగవంతుడు సృష్టించాడయ్యా. సంసారం అనే రోగమునకు వైద్యుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అగు పరమేశ్వరుడు ఔషధముల లేకల్లా ఔషధమై ఆరోగ్యమిచ్చేటువంటి తన వారమును ముందుగా చేసెను. అది సంసారమునకు వైద్యుడండి. సంసారం అంటే ఇహలోక బాంధములు, వీటి వల్ల వచ్చేటువంటి రోగములే. వాటికి వైద్యుడు, విషగ్వరుడు అంటారు. సర్వసమర్థుడు, మరి ఆయనే కదా అన్నిటికీ సమర్థమైన వాడు. ఆ పరమేశ్వరుడు ఔషధములలోకెల్లా ఔషధమునిచ్చు తన వారమును ముందుగా చేసెను. సంసార వైద్య సర్వజ్ఞ సర్వభేషజ భేషజం ఆదావా ఆరోగ్యదం వారం స్వస్వవారం కృతవాన్ ప్రభు. ఆ విధంగా చేసి సంపత్కరం స్వమాయా వారంచ కృతవాంస్తతః జననే దుర్గతిక్రాంత్యై కుమారస్య తతః పరం ఆలస్య దురతిక్రాంత్యై వారం కల్పితవాన్ ప్రభు రక్షకస్య తథా విష్ణోర్ లోకానాం హితకామ్యయా. తరువాత సంపత్తులు ఇచ్చేటువంటి తన మాయ యొక్క వారమును, ఆ తర్వాత జన్మ సమయంలో శిశువు యొక్క కష్టములను దాటుటకై కుమార వారమును చేసెను. లోక కళ్యాణమును చేయగోరి సర్వసమర్థుడైనటువంటి పరమాత్ముడు సోమరితనమును పోగొట్టేటువంటి రక్షకుడైనటువంటి విష్ణువు యొక్క వారమును మానవుల స్థితి కొరకు రక్షణ కొరకు కల్పించెను. జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు ఆ తర్వాత ఆలస్య దురతిక్రాంత్యై వారం కల్పితవాన్ ప్రభు రక్షకస్య తథా విష్ణోర్లోకానాం హితకామ్యయా. ఆ విధంగా విష్ణులోకాన్ని రక్షకుడైనటువంటి విష్ణువు పేరుతోటి చేశాడు. పుష్ట్యర్థం చైవ రక్షార్థం వారం కల్పితవాన్ ప్రభు ఆయుష్కరం తతో వారమాయుషాం కర్తురేవ హి త్రైలోక్య సృష్టికర్తుర్హి బ్రహ్మణః పరమేష్ఠినః జగదాయుష్య సిద్ధ్యర్థం వారం కల్పితవాన్ ప్రభు. ఆ తర్వాత ఆ దేవాది దేవుడు శివుడు ముల్లోకములను సృష్టించి ప్రాణుల ఆయుష్యులను నిర్ణయించేటువంటి పరమేశ్వరియగు బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరముకు వారమును మానవులకు ఆయుష్ లభించుట కొరకై కల్పించెను. ఈ విధంగా వారములను సృష్టించాడు భగవంతుడు. అది లోక కళ్యాణమునకు చేయగోరి సమర్థుడైన శివుడు సోమరతనమును పోగొట్టి రక్షకుడైనటువంటి విష్ణువు యొక్క వారమును మానవుల పుష్టి కొరకు రక్షణ కొరకు కల్పించను. జగన్నాథుడైనటువంటి పరమాత్ముడు ముల్లోకములను సృష్టించి ప్రాణుల ఆయుష్యులను నిర్ణయించేటువంటి పరమేశ్వరి యొక్క బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరముకు వారమును మానవులకు ఆయుష్ లభించిన కొరకు సంకల్పించను. ఆ బ్రహ్మవారాన్ని సృష్టించాడు. ఆదౌ త్రైలోక్య వృద్ధ్యర్థం పుణ్యపాపే ప్రకల్పితే తయోః కర్తృస్తతో వారమింద్రస్య చ యమస్య చ భోగప్రదం మృత్యుహరం లోకానాం చ ప్రకల్పితం ఆదిత్యాదీన్ సస్వరూపాన్ సుఖదుఃఖస్య సూచకాన్ వారేశాన్ కల్పయిత్వాదౌ జ్యోతిశ్చక్రే ప్రతిష్ఠితవాన్ స్వస్వవారే తు తేషాం తు పూజా స్వస్వఫలప్రదా ఆరోగ్యం సంపదశ్చైవ వ్యాధీనాం శాంతిరేమ చ పుష్టిరాయుస్తథా భోగే మృతేర్హాని యథాక్రమం. ఓహో మునీశ్వరులారా, సృష్టి యందు లోకములు అభివృద్ధి కొరకు పుణ్యపాపములు కల్పించబడెను. సృష్టి మొదట్లో ఆ పరమశివుడు లోకం అభివృద్ధి చెందడం కోసం పుణ్యాన్ని పాపాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత వాటి పాలకులైనటువంటి ఇంద్రియములకు వారములు కల్పించబడెను. ఇంద్రుడికో వారము, యముడికో వారమును ఇచ్చాడు. ఈ 2 వారములు మానవులకు భోగములనిచ్చి మృత్యువును హరించును. మానవులకు సుఖదుఖములను సూచించినట్టు శివస్వరూపులైనట్టు వారములకు ప్రభువులైన ఆదిత్యాది దేవతలను శివుడు సృష్టాది ఎందు గ్రహమండలమునందు ప్రతిష్ఠించను. ఆయా దేవతల వారములలో వారిని పూజించడం వలన ఆయా ఫలములు కలుగును. ఆరోగ్యము, అందుకనే శనివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఈ విధంగా మనం రకరకాల దేవతలకి పూజలు చేస్తూ ఉంటాం. ఆరోగ్యము, సంపదలు, వ్యాధి నాశనము అంటే వ్యాధి లేకుండా పోవడం, ఉన్న వ్యాధి పోవడం, పుష్టి, ఆయుర్దాయము, భోగము, అమృతత్వము అను ఫలములు క్రమముగా కలుగును ఆయా వారంలో ఆయా పూజలు చేస్తూ ఉండడం వల్ల.
అది వారేశాన్ కల్పయత్వాదౌ జ్యోతిశ్చక్రే ప్రతిష్ఠితాన్ సస్వవారేతు తేషాం తు పూజా సస్వఫలప్రదా ఆరోగ్యం సంపతశ్చైవ వ్యాధీనాం శాంతిరేవ చ పుష్టి ఆయుస్తదా భోగే మృతేర్హాని యథాక్రమం వారక్రమఫలం ప్రాహుర్దేవ ప్రీతి పురస్సరం అన్యేషామపి దేవానాం పూజయాః ఫలదః శివః దేవానాం ప్రీతయే పూజా పంచదైవ ప్రకల్పితా తత్తన్మంత్ర జపో హోమో దానం చైవ తపస్తథా స్థండిలే ప్రతిమాయాంచ అగ్నౌ బ్రాహ్మణ విగ్రహే సమారాధనమిత్యేవం షోడశై ఉపచారకైః ఉత్తరోత్తర వైశిష్ట్య పూర్వ్యాభావే తథోత్తరం. ఓ మునీశ్వరులారా, ఆయా దేవతలు సంతసించినచో మనం వారాల వారగా చెప్పుకున్న వారాలకు అధిపతులైన బ్రాహ్మణ దేవతలను ఇచ్చారు కదా, చేసినచో క్రమముగా ఆయా వార ఫలములు కలుగును. ఇతర దేవతలను పూజించను ఫలమునిచ్చువాడు మాత్రము పరమశివుడే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది అంటే ఇదే. నువ్వు ఎవరిని పూజించినా పరమాత్మ చెందుతుంది కాబట్టి నీకు ఫలితాన్ని ఇచ్చేది వాడే. దేవతల ప్రతి కొరకు 5 విధముల పూజలు కల్పించబడినది. ఆయా మంత్రముల జపము, హోమము, దానము, తపస్సు మరియు సమారాధము అనునవి 5 విధములు. అది ఈ దేవతలను పూజించడానికి 5 విధములుగా కల్పించారు. అవి ఏమిటంటే మంత్రముల జపము. ఒక మంత్రాన్ని ఇచ్చారు. శ్రీరామ శ్రీ హనుమతే నమ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమన్నారాయణాయ నమ, నారాయణ మంత్రం. ఈ విధంగా ఇచ్చారు కదా. హోమము, ఆయా మంత్రాన్ని జపించడం, హోమం చేయడం, దానం చేయడం, తపస్సు చేయడం, సమారాధన, ఈ 5 విధములు. సమారాధనమనగా వేదిని, ప్రతిమను, అగ్నిని లేక బ్రాహ్మణుని షోడశోపచారములతో పూజించవలను. ఈ 4గింటిలో ముందు దానికంటే తర్వాతది గొప్పది కనుక పూర్వము లేకులను ఉత్తరమును పూజించవలను. 4గింటిలో ముందు దానికంటే తర్వాతది గొప్పది కనుక పూర్వము లేకులను ఉత్తరమును పూజించవలను. ఈ విధంగా అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని తెలియజేస్తున్నారు. నేత్రయో శిరసో రోగే తథా కుష్ఠస్య శాంతయే ఆదిత్యం పూజిత్వా బ్రాహ్మణాన్ భోజయేత్తతః దినం మాసం తథా వర్షం వర్షత్రయమధాపి వా ప్రారబ్ధం ప్రబలం చేతస్యా అన్నస్యే రోగజరాధికం జపాద్య ఇష్టదేవస్య వారాదీనాం ఫలం విదుః పాపశాంతిర్విశేషేణ ఆదివారే నివేదయతు ఆదిత్యస్యైవ దేవానాం బ్రాహ్మణానాం విశిష్టపదం. నేత్రరోగము వినండి. కళ్ళకు రోగాలు, శిరోరోగము, తలకాయ బోట్లు, లేకపోతే ఇంకా వేదనలు అనేక రకములు, మరియు కుష్ఠరోగము తగ్గుట కొరకై ఆదిత్యను పూజించి బ్రాహ్మణులకు భోజనము ఇయ్యవలెను. అది చాలా గొప్పది. సూర్య నమస్కారాలు చేయిస్తారు, ఇంకా అనేక సౌరము, అరుణము వంటి పాఠాలను పఠిస్తారు, ఆయన కీర్తిస్తారు. రకరకాల ఉపవాసాలు ఉండాలి, ఆ విధంగా ఆహార శౌచ్యం ఉండాలి, సదాచారం ఉండాలి, ధర్మానుక్రమణ ఉండాలి. ఈ విధంగా చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను. ఈ విధముగా 1 దినము, 1 మాసము, సంవత్సరము లేక 3 సంవత్సరములు చేయవలను. సమయాన్ని బట్టి, ఆ రోగాన్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా చేయాలి. అప్పుడు రోగము ఇచ్చిన ప్రారంధము బలీయమైనను, రోగము, వృద్ధాప్యము మొదలవి తొలగిపోవును. నీవు ఇవన్నీ ఎందుకు అనిపిస్తావు? ప్రారంధ కర్మలు, తప్పించుకోలేనటువంటి ఇవి. అవన్నీ కూడా అవి బలమైనప్పటికీ కూడా తొలగిపోతాయి. ఆయా వారములలో ఇష్టదేవతను ఉద్దేశించి జపాదులను చేసినచో ఆయా ఫలములు లభించును. అది ఏ వారంలో ఆ వారానికి ఆ దేవతలను పూజించి ఆ పూజలు చేయాలి. తర్వాత ఆదివారం నాడు ఆదిత్యుని, ఇతర దేవతలను, బ్రాహ్మణులను పూజించడంతో పాపములు తొలగి గొప్ప ఫలములు లభించును. బ్రాహ్మణులారా, సోమవారే చ లక్ష్మాదీన్ సంపదర్థే యజేద్బుధః ఆజ్యాన్నేన తథా విప్రాన్ సపత్నీకాంచ భోజయేత్ కాళ్యాదీన్ భౌమవారే తు యజేదో రోగ ప్రశాంతయే మాసముద్గాఢకాన్నేన బ్రాహ్మణాం చైవ భోజయేత్ సౌమ్యవారే తథా విష్ణుం దధ్యన్నేన యజేద్బుధః పుత్రమిత్రకలత్రాది పుష్టిర్భవతి సర్వదా.
ఆయుష్కామో గురోర్వారే దేవానాం పుష్టిసిద్ధయే ఉపవీతేన వస్త్రేణ క్షీర ఆజ్యేన యజేద్బుధ భోగార్థం భృగువారేతు యజేద్దేవాన్ సమాహితః షడ్రసోపేతమన్నంచ దధ్యాత్ బ్రాహ్మణ తృప్తయే స్త్రీణాం చ తృప్తయే తద్వత్ దేయం వస్త్రాదికం శుభం. ఇవన్నీ మనం నిత్య నైమిత్తికంలో రోజు చేసుకునేటువంటివి. ఇది ఈ యొక్క శివపురాణంలో అద్భుతమైనటువంటి విషయాలన్నీ మనం రోజు చేసుకోవాల్సిన అనేక విషయాల్ని సంకలనం అన్ని పురాణముల నుంచి వేదముల నుంచి వాటన్నిటి నుంచి సంగ్రహించి చెప్పినటువంటి 1,00,000 శ్లోకములది. దాన్ని 24,000 శ్లోకములుగా కుదించాడు వేదవ్యాస మహర్షి. మనం కనీసం కొన్ని అయినా చదువుకోగలుగుతున్నాం. వివేకి అయినటువంటి వాడు అంటే బుద్ధిమంతుడైన వాడు సోమవారం నాడు సంపద కొరకై లక్ష్మీ మొదలకు దేవతలను ఆరాధించి బ్రాహ్మణ దంపతులకు నెయ్యి అన్నమును భోజనము పెట్టవలను. మంగళవారం నాడు రోగముల తగ్గుటకై కాళీ మొదలకు దేవతలను పూజించి మినపప్పు కంది పెసరపప్పులతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను. బుధవారం నాడు పండితుడు పెరుగు అన్నమును నైవేద్యమిడి విష్ణువును ఆరాధించవలను. అట్లు చేసినచో కొడుకులు స్నేహితులు భార్య మొదలగు వారికి అన్ని కాలముల యందు ఆరోగ్యము కలుగును. ఆయుష్ను ఆరోగ్యమును కోరే వివేకి అయినటువంటి వాడు గురువారము నాడు దేవతలను ఉపవీతిముతో వస్త్రములతో పాలతో నెయ్యితో అర్చించవలను. శుక్రవారం నాడు శ్రద్ధ గలవాడై దేవతలను పూజించినట్లయితే భోగములు కలుగును. బ్రాహ్మణుల తృప్తి కొరకు షడ్రుచులతో కూడిన అన్నమును ఇచ్చుటయే కాక స్త్రీల తృప్తి కొరకు శుభమైనటువంటి వస్త్రములు మొదలగు వాటిని ఈయవలెను. ఓ మునీశ్వరులారా, అపమృత్యుహరం మందే రుద్రాదీంచ యజేద్బుధ తిల హోమేన దానేన తిలాన్నేన చ భోజయత్ ఇత్థం యజేచ్ఛ విబుధాన ఆరోగ్యాది ఫలం లభేత్. దేవానాం నిత్య యజనే విశేష యజనేపి చ స్నానే దానే జపే హోమే బ్రాహ్మణానాం చ తర్పణే తిథి నక్షత్ర యోగే చ తిథి నక్షత్రయోగే చ తత్తద్దేవ ప్రపూజనే. ఆదివారాదివారేషు సర్వజ్ఞో జగదీశ్వరః తత్తద్రూపేణ సర్వేష ఆరోగ్యాది ఫలప్రదః. ఓహో ఓ మునీశ్వరులారా, ఇంకా ఒక్క విషయాన్ని గమనించుకోండి. శనివారం నాడు రుద్రాది దేవతలను ఆరాధించి వివేకి అపమృత్యువు నుండి తప్పించుకొను. ఆనాడు తిలలతో హోమము చేసి తిలలను దానమిచ్చి తిలాన్నముతో పండితులకు భోజనం పెట్టినట్లయితే ఆరోగ్యము మొదలగు ఫలములు లభించును. దేవతలను నిత్యము ఆరాధించవలను. తీర్థములో స్నానమాడి జప హోమ దానములను చేయవలను. బ్రాహ్మణులను సంతోష పెట్టవలను. అది మొదలగు ఆదివారము మొదలగు వారములతో తిథి నక్షత్రములు కలిసి వచ్చినప్పుడు ఆయా దేవతలను పూజించవలను. సర్వజ్ఞుడు జగత్ప్రభువు అగు పరమేశ్వరుడు ఆయా దేవతల రూపములో భక్తులందరికీ ఆరోగ్యము మొదలగు ఫలితములు ఇచ్చును. అందుకని మన వారు ఎంతో విశేషంగా చెప్పేవారు, ఈరోజు ఇది ఇలా చేయండి, ఇలా చేయకూడదు, ఈరోజు ఈ దేవుణ్ణి పూజించాలని చెప్పేసి. ఇవన్నీ శక్తులండి. మనలోంచి ఉన్నటువంటి శక్తులు బయట ఆవహించున్న ఇహమునందు పరమనందు కూడా ఉంటుంది భగవంతుడు. కాబట్టి వాటిని మనం ఆరాధించి వాటిని అన్వయించుకొని ఉపాసించి దగ్గరగా చేసుకొని మనం ప్రవర్తించడం. దేశకాలానుసారేణ తథా పాత్రానుసారతః ద్రవ్యశ్రద్ధానుసారేణ తథా లోకానుసారతః తారతమ్యకర్మాత్ ఆరోగ్యాదీన్ ప్రయచ్చతి. దేశము కాలము పాత్రలకు అనుగుణముగా ద్రవ్యము శ్రద్ధ మరియు లోకములకు తారతమ్యములకు అనురూపముగా మహాదేవుడు ఆరోగ్యము మొదలగు ఫలములను ఇచ్చును. దేశకాల పాత్రానుగుణముగా ఇస్తాడు భగవంతుడు. అంతే, తెలిసిందా? ఆ విధంగా గృహస్థుడు శుభావదావశుభాంతే చ జన్మ రక్షేషు గృహే ఆరోగ్యాది సమృద్ధ్యర్థం ఆదిత్యాదీన్ గ్రహాన్ యజేత్. తస్మాద్వైవ దేవయజనం సర్వాభీష్టఫలప్రదం సమంత్రకం బ్రాహ్మణానాం అన్యేషాం చైవ తాంత్రికం యథాశక్త్యనురూపేణ కర్తవ్యం సర్వదా నరైః. సప్తస్వపి చ వారేషు నరై శుభఫలేప్సుభిః. నాయన, ద్రవ్యము శ్రద్ధ మరియు లోకములకు తారతమ్యములకు అనురూపముగా మహాదేవుడు ఆరోగ్యము మొదలైన ఫలములన్నీ ఇచ్చును.
ద్రవ్యం ధర్మబద్ధమైన ద్రవ్యం అయితేనే సరే. శ్రద్ధ మరియు లోకములకు తారతమ్యములకు అనురూపముగా దేవుడు ఆరోగ్య ఫలములను ఇచ్చును. గృహస్థుడు తన గృహములో శుభకర్మలకు ఆది ఎందు, అశుభకర్మములకు అంతమునందు, జన్మ నక్షత్రం నాడు ఆరోగ్యాది సమృద్ధులు సిద్ధించిన కొరకు ఆదిత్యాది గ్రహములను పూజించవలను. అందుకని అన్ని రోజులు అయిపోయిన తర్వాత పుణ్యవాచనం అది చేయించుకుంటారు. కాబట్టి దేవతారాధనము కోరిన ఫలములన్నింటినీ ఇచ్చినయ్యా. ఆ విధంగా దేవతలను ఆరాధించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. బ్రాహ్మణులు మంత్రయుక్తమును, ఇతరులు తంత్రయుక్తమును దేవయజ్ఞమును చేయవలను. శుభపరములను గోరు మానవులు 7 వారములలో తమ శక్తికి అనురూపముగా దేవ పూజను చేయవలను. ఏం చేయాలి? తమ శక్తికి అనురూపముగా దేవ పూజను చేయాలి. అంటే యథాశక్తి అని. యాపిల్ పళ్ళే పెట్టక్కర్లేదు, మన మామూలు అరటిపళ్ళు ఉంటాయి కదా, ఆ అరటిపళ్ళు పెట్టచ్చు. కొంతమంది దాని విత్తం కొల్లే వైభవం. ఇదంతా కూడా చేయబడను. దరిద్రస్తపసా దేవ్యాన్ యజోదాఢ్యో ధనేన హి పునశ్చైవం విధిం ధర్మం కురుతే శ్రద్ధయా సహ పునశ్చ భోగాన్ వివిధాన్ భుక్త్వా భూమౌ ప్రజాయతే. ఛాయాం జలాశయం బ్రహ్మ ప్రతిష్ఠాం ధర్మ సంచయం సర్వం చ విత్తవాన్ కుర్యాత్ సదా భోగ ప్రసిద్ధయే. కాళాచ పుణ్యపాకేన జ్ఞాన సిద్ధి ప్రజాయతే. య ఇమం శృణుతే ధ్యాయం పఠతే వా నరో ద్విజాః శ్రవణస్యోపకర్తా చ దేవయజ్ఞఫలం లభేతు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం 4థోధ్యాయః. శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. నాయనలారా, దరిద్రుడు తపస్సుతో దేవతలను ఆరాధించవలను. దరిద్రుడు ఏముందండి? వాక్కు, చేతులు, మనస్సు, అంతే. నీళ్లు హాయిగా అమ్మ ఇస్తుంది, దేవుడు ఇస్తాడు. వరుణ్ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటాయి, చక్కగా స్నానం చేసి ఆ పని చేసుకో. ధనికుడు ధనమును వినియోగించి శ్రద్ధతో దేవ పూజనము మొదలగు ధర్మములను అనుష్ఠించినట్లయితే పరలోకములో వివిధ భోగములను అనుభవించి మరల భూలోకములో జన్మించును. నీడనిచ్చేటువంటి చెట్లను పాతించుట, చెరువులను తవ్వించుట, వేద పాఠశాలలు స్థాపించుట ఇత్యాది అనేక ధర్మ కార్యములను ధనవంతులు చేసినట్లయితే అనేక భోగములను పొందును. ఆ విధంగా ధర్మకార్యాలు చేయాలి, లోకం కోసం చేయాలి. అంతేగాని డబ్బు ఇచ్చుకుని ఎక్కడో ఫారిన్ పారిపోయి అక్కడ పనులన్నీ చేస్తే వాడికి మళ్ళీ జనంలో వాడు ఒక పేడలో పురుగయ్యో పుడతాడు, మురికిలో పురుగయ్యి పుడతాడు. భోజనం అట్టి దాత అలా చేసినటువంటి ధనవంతుడైనటువంటి వాడు దాత కాలక్రమంలో పుణ్య ప్రభావం చేత జ్ఞాన సిద్ధిని పొందు. అది జ్ఞానం పొందాలండి, జ్ఞానం పొందకుండా సిద్ధి లభించదు. జ్ఞాన సిద్ధిని పొందును. ఓ ద్విజులారా, ఏ మానవుడైతే ఈ అధ్యాయమును వినునో, పఠించునో, వినుటకు సహకరించునో అతడు దేవయజ్ఞ ఫలమును పొందును. ఏమిటండి వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకేమిటంటే సహకరించాలి. ఓ బల్ల వేయాలి, ఓ మైకు పెట్టాలి, అక్కడ అన్ని కూడా అందరికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నప్పుడు వినేటువంటి వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక్కడనే ఉన్నానులేండి, ఎవరు లేరు ఇక్కడ, అది చెప్తున్నాను. కాబట్టి అలా చేసిన వాళ్ళు కూడా ఆ దేవయజ్ఞ ఫలాన్ని పొందుతారయ్యా అని చెప్పి శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 14వ అధ్యాయము ముగిసినది. ఓం తత్సతు. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖనో భవంతు. హరి ఓం. తర్వాత పంచదశోధ్యాయంలో ప్రవేశిస్తాం. అధ్యేశ్వర సంహితలో దానము, దేశకాల పాత్రలు. చూడండి, దానం కూడా అపాత్రచించకూడదు. అవన్నీ కూడా రేపటి రోజున తెలుసుకుందాం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.